హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాణి వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే మీకు క్రూజ్ టూర్ మొత్తం చూపిస్తాను. సో స్టే ట్యూన్ టు వాణి వ్లాగ్. ఇప్పుడైతే 13లో ఉన్నాము, 12లోకి వెళ్తున్నాము. 12th డెక్లో ఉన్నాము. సో మనం 14, 13 కంప్లీట్ చేసాం. సో దిస్ ఇస్ 12th డెక్. ఈ 12thలో ఏముంటుందంటే జాగింగ్ ట్రాక్, లైమ్ అండ్ కోకోనట్ స్పా, స్టేట్ రూమ్స్, ఇంకా ఇక్కడ రూమ్స్ ఉన్నాయి. అడ్వెంచర్ ఓషన్, వీడియో ఆర్కేడ్, నర్సరీ, ఫిట్నెస్ సెంటర్. సో ఇవన్నీ ఉన్నాయి. సో 12thలో ఏమేమి ఉన్నాయో ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ లెట్స్ గో. సో ఇప్పుడైతే మనం 12th ఫ్లోర్లో ఉన్నాము. మేమైతే బయటకు వచ్చాము. సో ఇక్కడంతా బాగా విండీగాను చల్లగా ఉంది. అండ్ ఇట్లా ఓపెన్ స్కై చుట్టూరు వాటర్తో అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడైతే వాకింగ్ ట్రాక్ అన్నీ ఉన్నాయి. సో ఇదైతే వాకింగ్ ట్రాక్ అనమాట. సో 1 మైల్ అనమాట ఒక ల్యాప్. సో 1 మైల్ ఇట్లా ఈ రెడ్ కార్పెట్ లాగా ఉంది కదా. సో ఇదంతా వచ్చి వాకింగ్ ట్రాక్ చుట్టూరు ఉంటుందన్నమాట. సో 1 మైల్ ఒక ల్యాప్ వేస్తే. సో ఇప్పుడైతే మీకు మొత్తం ఒక వాకింగ్ ట్రాక్ మొత్తం తిరిగి చూపిస్తాను. సో స్టే ట్యూన్. సో ఇప్పుడైతే మేము 1/2 మైల్ వాక్ చేసాము. అండ్ ఇట్లా ఈ రెడ్ కార్పెట్ అయితే ఇలా కంటిన్యూ అవుతుంది. సో మనమైతే క్రూజ్ చుట్టూరు ఒక రౌండ్ వేయచ్చు. అండ్ మంచి వ్యూ కూడా చూడొచ్చు అనమాట మనం బయట. అండ్ ఇక్కడైతే ఈ 12th ఫ్లోర్ అంతా యాక్టివిటీస్ ఉంటాయి. సో చాలామంది రిలాక్స్ అవుతారు, స్విమ్మింగ్ చేస్తున్నారు, అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడైతే ఇలా నేనైతే వాకింగ్ కంటిన్యూ చేస్తున్నాను. అండ్ మార్నింగ్ టైమ్స్ అయితే చాలామంది ఉంటారు. కాకపోతే మేము మార్నింగ్ లేగమన్నమాట. సో అందుకని మీకు ఆఫ్టర్నూన్ టైమ్ ఈ వాకింగ్ ట్రాక్ చూపిస్తున్నాను. సో క్రూజ్లో అయితే తిన్న వాళ్ళకి తిన్నంత అండ్ తాగిన వాళ్ళకి తాగినంత అన్నట్టు ఉంటుంది. అండ్ మేమైతే క్రూజ్ టికెట్స్ అప్పుడే మొత్తం ఫుడ్కి అన్నిటికీ పే చేసేసాము. సో అన్లిమిటెడ్ అనమాట. అండ్ కొన్ని చోట్ల అయితే ఇలా కూల్ డ్రింక్స్కి మన రూమ్కి చూపిస్తే మనకి ఇస్తారు. అండ్ అట్లా ఇక్కడైతే మేము చిన్న బ్రేక్ తీసుకున్నాం, ఒక ల్యాప్ వేసాము 1 మైల్ వాక్ తర్వాత. అండ్ ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ అవి తీసుకొని అండ్ అలాగే కూల్ డ్రింక్ కోక్ తాగుతున్నాము. అండ్ ఇక్కడ నా వెనకాలైతే క్రూజ్ నావిగేటర్ ఉంది. సో అదైతే మీకు చూపిస్తాను. సో క్రూజ్ పైన అయితే ఎండ మాత్రం బాగా ఉందన్నమాట, డైరెక్ట్ సన్. అండ్ ఆ వెలుతురు కూడా చూడలేకపోతున్నట్టు ఉందన్నమాట. అండ్ ఇక్కడ నుంచి అయితే మేము ఇంకా బ్యాక్ ఫుడ్ తినడానికి అయితే వెళ్తున్నాము. ఇది ఆఫ్టర్నూన్ కదా, మేము లంచ్ చేయలేదు. సో లంచ్ చేయడానికి మేము ఇప్పుడు కిందకి వెళ్తున్నాము. సో లెట్స్ గో. సో ఇప్పుడైతే మేము 12th ఫ్లోర్లో ఉన్నాం కదా. అండ్ ఇప్పుడు 11th ఫ్లోర్లోకి వెళ్తాము. సో 11th ఫ్లోర్లో విండ్ జామర్ ఉంది. సో లంచ్ బఫే. సో అక్కడికి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూసి అండ్ మంచిగా లంచ్ చేద్దాము. సో లెట్స్ గో. సో ఇప్పుడైతే 11th ఫ్లోర్లో ఉన్నాము. అండ్ 11th ఫ్లోర్లో విండ్ జామర్ బఫే ఉంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ నైట్ డిన్నర్ అన్నీ ఉంటాయి. బఫే సిస్టమ్ అనమాట. అండ్ ఇక్కడైతే లైవ్ మ్యూజిక్ జరుగుతుంది. సో కొంతసేపు కూర్చున్నాం అనమాట. అండ్ మ్యూజిక్ అది
వాచ్ చేస్తూ. అండ్ ఇంకైతే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఫుడ్ తిందాం. లెట్స్ గో. అండ్ ఇంకా ఇక్కడైతే మా ఈషా మ్యూజిక్కి డ్యాన్స్ కూడా వేస్తుంది. అండ్ ఇక్కడైతే మనం ఇంకా లోపలికి వెళ్ళి లంచ్ అది చేద్దాం. సో మేము యూజువల్గా ఎప్పుడు కూర్చునే ప్లేస్ ఉంటుందన్నమాట. సో మ్యాక్సిమం క్రూజ్ అంతా కూడా అదే ప్లేస్లో కూర్చున్నాము. సో ఇప్పుడు కూడా అదే ప్లేస్ కోసం చూస్తున్నాము. సో స్టే ట్యూన్. ఎవ్రీవన్, సో ఇప్పుడైతే మేము లంచ్కి వచ్చాము. అండ్ ఈరోజు స్పెషల్స్ అయితే ఫిష్ కర్రీ అనమాట. సో ఫిష్ కర్రీ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే క్రూజ్లో కుక్ చేసేవాళ్ళు ఏషియన్ మన ఇండియన్స్ కూడా ఉన్నారనమాట. అండ్ వైట్ రైస్ చూస్తే చాలా చాలా బాగుంది. అండ్ వైట్ రైస్ అండ్ అలాగే ఫిష్ కర్రీ కాంబినేషన్తో ఈరోజు నేనైతే లంచ్ కంప్లీట్ చేశాను. అండ్ అట్లాగే ఇంకా పెసరపప్పు కూడా ఉంది. సో ఈరోజైతే పెసరపప్పు పప్పు అనమాట. అండ్ వైట్ రైస్ అండ్ ఫిష్ కర్రీ. సో ఇట్లాగా లంచ్ ఐటమ్స్ అయితే మాత్రం డిన్నర్ ఐటమ్స్ కానీ అయితే మొత్తానికి చాలా బాగుంటాయి. సో మనమైతే మన ఇండియన్ ఫుడ్ కూడా తినొచ్చు క్రూజ్లో. సో ఫుడ్ అయితే మాత్రం చాలా చాలా టేస్ట్ ఉంది. సో ఇక్కడైతే మేము ఫుడ్ అది కంప్లీట్ చేసాము. అండ్ క్రూజ్లో మన ఇండియన్ ఫుడ్ తింటూ అండ్ వ్యూ చూస్తూ అయితే మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. పిల్లలైతే ఇంకా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఎస్పెషల్లీ ఫుడ్ అయితే మాత్రం చక్కగా ఉంది. సో ముందు మనం కడుపులో ఏమన్నా పడితే హాయిగా ఉంటుంది కదా, సో అట్లాగుంది. సో ఎస్పెషల్లీ పిల్లలకి అనమాట. సో మంచిగా తిన్నారు. అండ్ నేనైతే క్రూజ్ టూర్ మొత్తం చూపించాను. 15th ఫ్లోర్, 14th, 13th, 12th ఫ్లోర్. ఇవి మొత్తం ఎక్కడ ఏమి యాక్టివిటీస్ జరుగుతాయి ఏంటన్నది అయితే నా ప్రీవియస్ వీడియోస్లో చూపించాను. అండ్ ఈ వీడియోలో కూడా చూపించాను. అండ్ దట్స్ ఇట్. అండ్ ఇంకైతే మళ్ళీ డిన్నర్లో కలుద్దాము. అండ్ నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ వాణి వ్లాగ్.